హాయ్ అండి, నేను మీ సత్యవను. ఈరోజు శనివారం. వెంకటేశ్వర్ల దీవెనలు అందరిపైన ఉండాలని, అంతకు ముందుగా విఘ్నేశ్వరుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా. ఎవరికి ధనలోటున్నా ఆ వినాయకుడు వెంకటేశ్వర స్వామి నిండుగా ఇయ్యాలని, మీతో పాటు నాకు కూడా ఇయ్యాలని కోరుకుంటున్నా. చూడండి, ఒక్క మందారపు చెట్టుకు మా ఇంటి దగ్గర ఈ చెట్టు అయితే నీరుడే పెట్టిన శంకు పుష్పాలు, తర్వాత మందార పూలు. చూసిరా ఎన్ని పూలు, ఎంత కలర్ పూలు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరే చూడండి. తర్వాత ఇక్కడ మరి వేరే వాళ్ళ ఇంటికాడ తెప్పుకొచ్చిన పూలు కొనుక్కొచ్చినాయి. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కదండి. మరి అన్నీ అక్కర్ల పూలు చూపించినావు. ఈ దేవుళ్ళకు మాత్రం పూలు పెడతలేవు ఎందుకని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళకు పువ్వులు శ్రావణంల సట్టిల మాత్రమే. ప్రతిరోజు పూలు పెట్టరాదు, దీపం పెట్టచ్చు. ఈ దేవుని పద్ధతి అయితే ఇలా. మీకు తెలియని వాళ్ళకు చెప్తున్నా, తెలిసిన వాళ్ళకు కాదండి. చూడండి, మరి ఇంత ఫ్రెష్ పువ్వులు మీ ఇంటి దగ్గర కూడా ఉండి రోజు ఇలాగే మీరు పెడుతుర్రా? పెడుతుంటే కామెంట్ చేయండి. ప్రతిరోజు మనం వంట చేసుకొని ఎలా తింటామో ఫ్రెష్గా ఏ రోజు పువ్వు ఆ రోజుకు దేవుడికి పెట్టడం వల్ల చాలా సంతోషం. కొందరికైతే పీసినారి బుద్ధి ఉంటుందండి, అందరికీ ఉండదు. ప్రతి ఇంటికి పిరిజి ఒక్కటి ఉంది కదా. ఈరోజు పూలు రేపు కూడా పనికొస్తాయని తెంపర్లో పెట్టుకుంటారు, నిన్నటి అన్నం కూరలాగా. అలా అయితే పెట్టుకోవద్దండి. ఈరోజు పువ్వు ఆ రోజే. మీరు వీలు కాకపోతే పూజ చేసేటోళ్ళని తెంపుకోమనాలి, కానీ పూల దగ్గర కూడా పీసినార్దనం చేయొద్దు. మీకే మంచిది. ఎందుకంటే చిన్నప్పుడు పొలాస బ్రాహ్మణులు మా ఇంటికి వచ్చేటోళ్ళు. అప్పుడు నాకు పూజలు అంటే ఎక్కువ తెలియదు కాబట్టి ప్రతిరోజు నన్ను పువ్వులు తెంపి ఇవ్వనేవారు. కానీ ఆ పువ్వులు తెంపకపోతూ రోజు ఏముచ్చట చెప్పేటోళ్ళు అంటే, అమ్మీ నువ్వు పువ్వులు తెంపిస్తున్నావు, ఇంట్లో సగ పుణ్యఫలం నీకే. ఎందుకంటే మేము ఓన్లీ పూజ చేస్తున్నాం, పువ్వులైతే నీయే కదా, ఈ పుణ్యం నీకే ఉంటుందని చెప్పేటోళ్ళు. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీకు చెప్తున్నా. మీరు కూడా పువ్వులు మీ ఇంటి దగ్గర ఉంటే ఎవ్వరు దేవునికి ఎట్టినా పర్వాలేదు, మా ఇంటికాడ ఉన్నాయి తెంపుకోపోండి అని చెప్పుర్రి. ఏంది చెప్పేదని, పూలను వాడగొట్టద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి అందమైన జీవితం, కుటుంబం, మంచి భర్త, భార్య, పిల్లలు ఉండాలని ఉన్నట్టే ప్రతి పువ్వు, పూసే పువ్వు దేవుడి దగ్గరికి చేరాలనే కోరిక ఉంటుంది. అందుకే పువ్వులను మీరు పెట్టకపోయినా పెట్టేవారికైనా పిలిచి చెప్పండి. ఆ పువ్వు ఎలాగో దేవుని పాదాలకు చేరితే చాలా సంతోషం. అందులో పుణ్యఫలం కూడా మీకే కదండి. తప్పకుండా పాటించండి. నేను చెప్పేదానిలో అబద్ధం ఉంటే వదిలేయండి, నిజం ఉంటే పాటించండి. మరోసారి తులసమ్మనైతే దర్శనం చేసుకోండి. ఇదిగో కృష్ణ తులసి, ఇదిగో లక్ష్మి తులసి, రెండు కలిపి పెట్టిన. ఇంకో మారేడు మొక్క చూడండి. శివుడు ఇంట్లో ప్రతిష్ట ఉన్నా కానీ మారేడు మొక్క కూడా ఉండాలనిపించి పెట్టుకున్న. బాగుందా? మీరు కూడా ఇలా పెట్టుకోండి, పూజించండి. మరి ఎన్ని పూజించినా డబ్బుల లోటు ఉంటుంది కదూ. మరి మనిషి అన్నప్పుడు ఏదో ఒక లోటు ఉంటుంది కదా. మరి నాకా డబ్బు లోటు ఉంది, అన్నీ ఇచ్చిండు, అది కూడా తీర్చుతాడు ముందు ముందు రోజుల్లో. ఎవరిపైన వాళ్ళకు నమ్మకం ఉంటే చాలు. నాపై నాకు నమ్మకం ఉంది. కష్టాలు చాలా పెడతాడు డబ్బుకు, కానీ తీర్చే రోజు కూడా వస్తుందండి. మీకు కూడా ఉండద్దు, డబ్బు నిండుగా ఉండాలని ఆ తులసి మాతను కోరుకుంటున్నా. బాయ్ అండి.